గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక నాకు కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి భయ్యా. వాటి గురించి మాట్లాడుకుందాం. అలాగే దీంట్లో పాజిటివ్‌నెస్ గురించి మాట్లాడుకుందాం. పాజిటివ్ వచ్చి దీంట్లో అనమాట ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ట్రైలర్‌లో చూశాక నాకు అదే అనిపించింది. అదే కాకుండా బీజీఎం చాలా బాగుంది భయ్యా. అలాగే స్క్రీన్ ప్లే మరియు విజువల్స్ కొత్తగా అనిపించాయి. అయితే దీంట్లో నెగెటివ్ ఏంటంటే ట్రైలర్ అనమాట కొద్దిగా మిక్స్ చేసి కొట్టినట్టు అనిపించింది భయ్యా. ఏంటంటే కొడుకుది చూపించారు, అలాగే తండ్రిది చూపించారు. అసలు సెపరేట్ చూపియకుండా ఒకేసారి అనమాట మొత్తం మిక్స్ చేసి చూపించారని అనిపించింది. అదే కాకుండా దీంట్లో డబుల్ రోల్ అని చెప్పారు భయ్యా. అయితే నాకు త్రిబుల్ రోల్ అని అనిపించింది. ఏంటంటే దీంట్లో 4 వేరియేషన్ అయితే కనపడ్డాయి భయ్యా. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చిన్న ఇష్యూ. అదే కాకుండా పోలీస్ ఆఫీసర్‌గా ఉన్నప్పుడు ఒక ఇష్యూ. కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఇంకో ఇష్యూ. అలాగే రాజకీయ నేతగా ఉన్నప్పుడు ఇంకో ఇష్యూ. అయితే దీంట్లో నాకు అర్థం కాలేదు. ఇన్ని వేరియేషన్స్ చూపించారు. దీంట్లో డబుల్ రోలా, త్రిబుల్ రోలా అని అనిపించింది. త్రిబుల్ రోల్ ఉండొచ్చేమో అని అనిపించింది భయ్యా. అదే కాకుండా పోలీస్ ఆఫీసర్ నుండి కలెక్టర్‌గా మారాడా? కలెక్టర్ వేరు, పోలీస్ ఆఫీసర్ వేరా అని అనిపించింది భయ్యా. అదే కాకుండా దీంట్లో తల్లి ఎమోషన్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పొచ్చు. అదే కాకుండా భయ్యా రామ్ చరణ్‌ని ఎస్.ఎస్. సూర్య గారు ఎందుకు కొడుతున్నారు? అది కొద్దిగా డౌట్ వచ్చింది భయ్యా. అదే కాకుండా ఇది రివెంజ్ స్టోరీ అని చెప్పారు. అయితే కొడుకు పోలీస్ ఆఫీసర్ నుండి కలెక్టర్‌గా మారి, కలెక్టర్ నుండి రాజకీయ నాయకుల దగ్గర రివెంజ్ తీసుకుంటాడా అని అనిపించింది భయ్యా. అదే కాకుండా అంజలి గారి రోల్ చాలా బాగుంది భయ్యా. అయితే అంజలి గారిని అమ్మ, అమ్మ పిలుస్తూ ఏడుస్తూ ఉంటాడు భయ్యా. అయితే ఆ టైంలో అంజలి గారు రామ్ చరణ్‌కి తన గతంలో ఏం జరిగింది? వాళ్ళ నాన్నని ఎలా చంపారు? అనేది చెప్తుంది అని అనిపించింది భయ్యా. అదే కాకుండా దీంట్లో శ్రీకాంత్ గారి రోల్ చాలా చిన్నగా చూపించారు భయ్యా ట్రైలర్‌లో అనమాట. అయితే ఇంతకు ముందు అయితే చూపించారు టీజర్‌లో. అయితే నాకు ఒకటి అనిపించింది భయ్యా. శ్రీకాంత్ గారు మరియు రామ్ చరణ్, నండ్రి రామ్ చరణ్ కలిసి ఒక పార్టీ అయితే పెడతారు. అయితే శ్రీకాంత్ గారు వెన్నుపోటు అయితే పొడుస్తారని అనిపించింది భయ్యా. అదే కాకుండా ఎస్.జె. సూర్య గారు ఆ రకంగా రామ్ చరణ్ మీద నెగెటివ్ అవ్వడానికి కారణం ఏంటి? వాళ్ళిద్దరికనమాట ఫేస్ ఆఫ్ సీన్‌లో కొద్దిగా వైలెన్స్‌గా అయితే చూపించారు. ఇన్ని డౌట్స్ అయితే వచ్చాయి భయ్యా. దీంట్లో పాజిటివ్‌నెస్ ఏంటంటే ఎమోషన్స్ బాగున్నాయి. అలాగే స్క్రీన్ ప్లే బాగుంది. బీజీఎం బాగుంది. అదే కాకుండా దీంట్లో నెగటివిటీ ఏంటంటే అసలు ట్రైలర్ అనమాట గజిబిజిగా అయితే చూపించారు. నాకలా అనిపించింది భయ్యా. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కొద్దిగా లైక్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ చూడగా ప్లీజ్.